ఆఫ్రికాలోని ఇథియోపియాలోని హైలే గుబ్బి అగ్నిపర్వతం పేలడంతో ఏర్పడిన భారీ యాష్ క్లౌడ్ భారత్పై ప్రభావం చూపిస్తుంది. ఈ అగ్నిపర్వతం నుండి 14 కిలోమీటర్ల ఎత్తుకు వెలువడిన ఈ యాష్ క్లౌడ్ ఎర్ర సముద్రం, యెమెన్ మరియు ఒమన్ మీదుగా తూర్పు వైపు ప్రయాణించి భారత్కు చేరింది. ప్రస్తుతం ఇది రాజస్థాన్, ఉత్తర మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు వ్యాపించి హిమాలయాలు, ఉత్తర ప్రాంతాల వైపుకు పయనిస్తుంది. ఈ యాష్ క్లౌడ్ 15,000 నుంచి 25,000 అడుగుల ఎత్తులో ఉండగా కొన్ని ప్రాంతాల్లో 45,000 అడుగుల్లో ప్రయాణిస్తుంది. దాంతో విమాన రాకపోకలు కూడా అంతరాయం కలుగుతుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అన్ని విమాన కంపెనీలకు, విమానాశ్రయాలకు హెచ్చరికలు జారీ చేసింది. యాష్ క్లౌడ్ విమాన ఇంజిన్లను దెబ్బతీసే ప్రమాదం ఉందని, ప్రయాణ మార్గాలను డైవర్ట్ చేయడం, అవసరమైతే సర్వీసును రద్దు చేయడం మంచిదని సూచించారు. ఈ యాష్ క్లౌడ్ కారణంగా గాలి నాణ్యతపై పెద్దగా ప్రభావం ఉండదని వాతావరణ శాఖ తెలిపింది. వాల్కనో ఎక్స్ప్లోజన్ ఆగిపోయినప్పటికీ యాష్ క్లౌడ్ ప్రభావం భారతదేశంలో చూపిస్తుంది. నార్త్ ఇండియాలో ఇప్పటికే ఎయిర్ క్వాలిటీ అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉంది. ఈ యాష్ క్లౌడ్ పరిస్థితిని మరింత కలవరపెడుతుంది.